ఒకవైపు రుణాలకు గిరాకీ పెరుగుతుండగా ఆ స్థాయిలో డిపాజిట్లు రాకపోవడంతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. ఈ నెల 2న బ్యాంకింగ్ వ్యవస్థలో 2.86 లక్షల కోట్లు ఉండగా ఈ నెల 28 నాటికి ఈ మొత్తం 95,000 కోట్లకు పరిమితమైందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక వెల్లడించింది. ఆగస్టు 16 నాటికి ఈ మొత్తం 1.55 లక్షల కోట్లుగా ఉంది. ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గిపోయిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో బ్యాంకింగ్ లిక్విడిటీ 2.86 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఆగస్టు 16వ తేదీ నాటికి 1.55 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. ఆగస్టు 28వ తేదీ నాటికి లిక్విడిటీ 0.95 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. బ్యాంకులు డిపాజిట్లు పెంచుకునేందుకు వినూత్న యత్నాలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సైతం పలుమార్లు సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వాహకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమ ఖాతాదారుల్లో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, సేవల్లో ఎలాంటి లోపాలు ఉండొద్దని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు బ్యాంకులపై ఆధారపడే వ్యక్తులు ఎక్కువగా క్యాపిటల్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, దీనివల్ల బ్యాంక్ డిపాజిట్లలో వీరి వాటా గణనీయంగా తగ్గుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కుటుంబ పొదుపు తగ్గడంతోనే ఈ స్థితి నెలకొంది. గతంలో కుటుంబాలు తమ పొదుపు మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకునేవని, ఇప్పుడు ఈ పద్ధతిలో మార్పు కనిపిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలుమార్లు పేర్కొన్నారు. మార్కెట్ ఆధారిత పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్బంతా అటే వెడుతోందన్నారు. మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లలో పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నందునే బ్యాంకుల్లోకి నగదు ప్రవాహం తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకులు ఏం చేస్తాయో చూడాల్సిందే.